హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్యుడి తర్మ. ఈరోజు మనం సొగస్యుడి తర్మలో గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేత శారీ మందిర్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు శారీస్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. శ్వేత శారీ మందిర్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శేఖర్ గారు రెడీగా ఉన్నారు. హలో శేఖర్ గారు. అండి, ఈరోజు ఏ శారీ మొత్తం పట్టు అండి, బ్రైడల్ కలెక్షన్. ఓకే, ఫస్ట్ శారీ చూద్దాం. ఓకే, పట్టులో డిజైనర్ శారీస్ అండి. పట్టులోనే డిజైనర్ అండి. ఓకే, ఇది వచ్చేసి మనకి డబుల్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. కల్నీత బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు, పింక్ అండ్ ఎల్లో కలర్ వచ్చింది. దాంట్లో అంతా కూడా మనకి లోపల ఫ్లవర్ డిజైన్ క్రీపర్ వర్క్ ఇచ్చారనమాట. ఎడ్జెస్కి వచ్చేసరికి మనకి మొత్తం అంతా కూడా మ్యాంగో అండ్ ఫ్లవర్ డిజైన్తో ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. ఈ బోర్డర్లో కూడా అక్కడక్కడ మనకి ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ టచ్ చేశారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే మనకి బెంటెక్స్ బోర్డర్ అంటారు కదా, సేమ్ అదే టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ పైన మనకి మొత్తం అంతా క్రీపర్తో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పళ్ళు బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో కల్నేత బ్యాక్గ్రౌండ్ అది తీసుకుని దానిపైన మనకి జరీతో డిజైన్ వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి చిన్న చిన్న డైమండ్స్ ఉన్న డిజైన్ చిన్న బోర్డర్ తీసుకున్నారు. మిడిల్లో చూసినట్లయితే మనకి మొత్తం అంతా కూడా బెంటెక్స్ బోర్డర్ ఇచ్చారు. దీంట్లో ఒక హాఫ్ వచ్చేసి మజంటా పింక్ కలర్ ఉంటుంది, ఇంకొక హాఫ్ వచ్చేసి మనకి బేబీ పింక్ కలర్ వస్తుంది. ఈ 2 కలర్స్ టచ్ చేస్తూ మనకి ఒక టర్నింగ్ క్రీపర్ అనేది ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా ఈ టర్నింగ్ క్రీపర్ అనేది క్రియేట్ చేశారు, అంటే కంటిన్యూ అవుతుంది. ఈ బోర్డర్ మనం పైన ఏదైతే బోర్డర్ చూసామో యాజ్ ఇట్ ఈస్గా ఇదే బోర్డర్ మనకి కింద కూడా కంటిన్యూ చేశారు. అలాగే మిడిల్ పార్ట్ అంతా కూడా మొత్తం మనం బ్యాక్గ్రౌండ్ స్ప్రే టిష్యూ తీసుకుని దానిపైన మనకి కొంచెం డల్ ఫినిషింగ్తో మొత్తం ఒక క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ఆ క్రీపర్ పార్ట్లో లీవ్స్ అన్నీ కూడా మనకి మ్యాంగో షేప్ కనిపిస్తాయి. మొత్తం అవుటర్ లైన్ అంతా కూడా బ్రాడ్గా వచ్చేటట్లు జరీ ఇచ్చారు. లోపల వచ్చేసరికి పింక్ కలర్ ఇచ్చారు. అలాగే మజంటా పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని మొత్తం అంతా మ్యాంగో షేప్ మళ్ళీ లోపల ఒక చిన్న క్రీపర్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా బ్రైట్గా కొంచెం యాంటీ కలర్ కాంబినేషన్లో కనిపిస్తుంది. ఫుల్ శారీ ఇలాగే వస్తుంది. సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది, అంటే పళ్ళు ఏ కలర్ అయితే ఇచ్చారో సేమ్ కలర్ సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారండి. అవుట్ లైన్ అంతా ఎల్లో కలర్ వచ్చింది. అలాగే లోపల మనకి పింక్ కలర్ టచ్ చేశారు. బోర్డర్స్ చూసినట్లయితే వేరియేషన్ ఉంటుంది, అంటే పైన బోర్డర్ కింద బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ కనిపిస్తుంది. మిడిల్లో మాత్రం మనకి మజంటా పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్తోని, అంటే పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్లో పింక్ కలర్తోని మనకి ఒక లీవ్స్తో బంచ్ లాగా క్రియేట్ చేశారనమాట. ఈ సారీ కాస్ట్ 7,818 రూపీస్ అండి. నెక్స్ట్ సారీ అండి, పట్టు సారీ. ఓకే, పళ్ళు అంతా కూడా మనకి ఎల్లో కలర్ లెమన్ ఎల్లో షేడ్ ఇచ్చారనమాట. గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో కలిస్తే ఈ కలర్ వచ్చింది. దాంట్లోనే మనకి మొత్తం కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో కనిపిస్తుంది డిజైన్ అంతా. కాకపోతే ఆ డిజైన్ అంతా కూడా మనకి జరీ వచ్చిందనమాట. మ్యాంగోస్తో చిన్న బోర్డర్ లాగా ఇచ్చేసి అటు ఇటు జిగ్జాగ్ లైన్ లాగా తీసుకున్నారు. ఇక్కడ ఏదైతే లైన్ ఇచ్చారో ఇట్లాంటి లైన్స్ మనకి 3 లైన్స్ చూపించారనమాట. అంటే పళ్ళులో వచ్చేసి ఇది వచ్చేసి 1/2 మీటర్ పైన ఉంది పళ్ళు. బోర్డర్స్లో మాత్రం మనకి వేరియేషన్ చూపించారండి. పైన బోర్డర్ కింద బోర్డర్ మనకి డిఫరెంట్గా వచ్చింది. ఇక్కడ చిన్న కడ్డీ బోర్డర్ లాగా ఇచ్చేస్తారు జరీతో. ఆ తర్వాత వైలెట్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి ఒక ఫ్లవర్ థ్రెడ్ వర్క్, ఇంకొక ఫ్లవర్ జరీ వర్క్తో మనకి టోటల్ బోర్డర్ అంతా కూడా పింక్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. పింక్ అండ్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది. కింద బోర్డర్ చూసేసరికి మనకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. పైన మనకి వైలెట్ వచ్చిన ప్లేస్లో మనకి పింక్ కలర్ ఇచ్చేసి దాని మీద మనకి సిల్వర్ జరీ వర్క్ ఇచ్చారు. పైన మనకి గోల్డ్ జరీ వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి పింక్ కలర్ ఉంటుందండి పైన బోర్డర్లో. ఇక్కడ మనకి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో బోర్డర్స్లో వేరియేషన్ చూపించారనమాట. ఇది కూడా మనకి సేమ్ బోర్డర్ అండి. ఒక ఫ్లవర్ వచ్చేసి థ్రెడ్ వర్క్ ఇచ్చారు, ఇంకొక ఫ్లవర్ వచ్చేసి మనకి జరీ వర్క్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి డార్క్ స్నఫ్ కలర్ కాంబినేషన్. అంటే ఎక్కువ జరీ వద్దు అనుకున్న వాళ్ళు ఇలాంటి శారీస్ బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో మనకి కంచిపట్టులోనే కానీ దీంట్లో ఏంటంటే మనకి ఎక్కువ జరీతో కాకుండా కొన్ని ఫ్లవర్స్ అనేవి మనకి జరీతో హైలైట్ చేశారు. కొంత మొత్తం ఇంకా మిగిలిన క్రీపర్ పార్ట్ ఏదైతే ఉందో ఈ క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి డల్ ఫినిషింగ్తో ఇచ్చారనమాట. అంటే శారీ కలర్ ఏదైతే ఉందో సేమ్ కలర్ కాంబినేషన్తో డిజైన్ వచ్చింది. మరి ఈ బ్యూటిఫుల్ శారీకి బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం.
శారీలో ఏదైతే డిజైన్ ఉందో సేమ్ డిజైన్ యాజ్ ఇట్ ఈస్గా మనకి బ్లౌజ్ పార్ట్లో ఇచ్చారండి. ఈ పార్ట్ మనకి ఎల్లో కలర్తో ఫ్లవర్ ఏదైతే వచ్చిందో ఈ ఫ్లవర్ డిజైనే మనకి శారీలో హైలైట్ చేశారు. అంటే జరీతో సేమ్ డిజైన్ యాజ్ ఇట్ ఈస్గా మనకి బ్లౌజ్ పార్ట్ మొత్తం వస్తుంది. అలాగే పైన బోర్డర్ కూడా మనకి యాజ్ ఇట్ ఈస్గా సేమ్ వైలెట్ కలర్ అండ్ పింక్ కలర్తో కాంబినేషన్తో కంటిన్యూ అవుతుంది. కింద కూడా మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు. త్రూ అవుట్ శారీ అంతా కూడా కింద బోర్డర్ ఏదైతే కలర్ కాంబినేషన్స్ చేంజ్ చేశారో సేమ్ బోర్డర్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కాస్ట్ 4589 రూపీస్ అండి. నెక్స్ట్ శారీ అండి పట్టు. ఓకే, రెడ్ కలర్ పళ్ళు తీసుకున్నారండి. రెడ్ కలర్ పళ్ళు పైన మొత్తం అంతా కూడా మనకి జరీ కలర్ కాంబినేషన్తో డిజైన్ ఇచ్చారు. అది కూడా ఒక బోర్డర్స్ లాగా డిజైన్ వచ్చిందనమాట. ఈ మ్యాంగో డిజైన్ ఏదైతే ఉందో లీఫ్ వర్క్లో దీనికి ఒక క్రీపర్ కూడా యాడ్ చేశారు. ఇది ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. ఈ బోర్డర్స్ లాంటివి మనం ఒక 3 బోర్డర్స్ని మనకి పళ్ళులో అటాచ్ చేశారనమాట. అలాగే టోటల్ శారీ బోర్డర్స్ చూసినట్లయితే మనకి వేరియేషన్ కనిపిస్తుంది. పైన మనకి రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్, అంటే పళ్ళు మనకి రెడ్ ఇచ్చారు కాబట్టి బోర్డర్ కూడా మనకి రెడ్ కలర్ ఇచ్చారు. ఈ బ్యాక్గ్రౌండ్లో మొత్తం జరీతో మనకి డిజైన్ ఇచ్చారనమాట. ఇదే డిజైన్ మనకి కింద బోర్డర్లో కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే అక్కడ మనకి సిల్వర్ జరీ, పైన మనకి గోల్డ్ జరీతో ఇచ్చారు కదా, కింద సేమ్ డిజైన్ మనకి సిల్వర్ జరీ కలర్ కాంబినేషన్తో వచ్చింది. తర్వాత ఇంకొకటి ఎక్స్ట్రా బోర్డర్, డబుల్ బోర్డర్ లాగా ఇచ్చారు. ఇంకొక బోర్డర్ వచ్చేసి మనకి చిన్న చిన్న డైమండ్స్, కడ్డీ టైప్లోనే తీసుకున్నారు కానీ చిన్న చిన్న డైమండ్స్ డిజైన్ కనిపిస్తుంది ఈ బోర్డర్లో వచ్చేసి మనకి. టోటల్ శారీ అంతా కూడా లైట్ కలర్ కాంబినేషన్, మెహందీ గ్రీన్లోనే లైట్ కలర్ అండ్ డార్క్ కలర్ తీసుకున్నారు. దీంట్లో కూడా మనకి కొన్ని ఫ్లవర్స్ని హైలైట్ చేశారనమాట. శారీ చూసినట్లయితే మనకి చాలా లైట్ వెయిట్ శారీ ఉంది. తర్వాత మనకి కొన్ని బుటీస్ని హైలైట్ చేశారు. ఈ బుటీ కూడా చూసినట్లయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది షేప్. లోపల మ్యాంగో కలర్ ఇచ్చేసి, మ్యాంగో డిజైన్ ఇచ్చేసి అది మెంతి కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దాని లోపల మనకి సన్నటి చిన్న చిన్న డైమండ్స్ కనిపిస్తున్నాయి. దాని చుట్టూ పెటల్స్ అన్నీ కూడా ఎక్కువ పెటల్స్, అంటే సైజెస్లో డిఫరెన్స్ తీసుకున్నారు. దాంట్లో మొత్తం పెటల్స్తో డిజైన్ చేసి ఒక ఫ్లవర్, మ్యాంగో ఫ్లవర్ లాగా వచ్చింది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. తక్కువ జరీ కావాలి అనుకునే వాళ్ళకి ఇలాంటి శారీస్ బాగుంటాయి. 2 సైడ్స్ బోర్డర్ కూడా మనకి వేరియేషన్ ఉంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ ఇదండి. పళ్ళు కలర్ ఏదైతే ఉందో సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ డిజైన్ చేస్తారు. ఇక్కడ దీంట్లో కనిపించే డిజైన్ మొత్తం కూడా మనకి శారీలో మిడిల్ పార్ట్లో ఏదైతే డిజైన్ ఇచ్చారో సేమ్ డిజైన్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మ్యాంగో బుట్టీతో ఒక ఫ్లవర్ ఇచ్చారు. తర్వాత క్రీపర్ పార్ట్, ఇదంతా కూడా మనకి శారీలో ఉన్న డిజైన్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. అలాగే బోర్డర్స్లో కూడా మనకి పైన కడ్డీ బోర్డర్లోనే ఫ్లవర్ డిజైన్ వచ్చింది కదా. ఈ క్రీపర్ పార్ట్ వచ్చేసి మనకి గోల్డ్ జరీ వచ్చింది. కింద కూడా మనకి సేమ్, అంటే శారీలో ఏ బోర్డర్స్ అయితే ఇచ్చారో త్రూ అవుట్ శారీ అంతా కూడా సేమ్ అదే బోర్డర్ని మనకి ఈ బ్లౌజ్ పార్ట్లో కూడా ఇచ్చారనమాట. కింద మనకి డబుల్ బోర్డర్ సిల్వర్ జరీ వస్తుంది. ఓకే, ఈ శారీ కాస్ట్ అండి 2689 రూపీస్ అండి. శ్వేతా సారీ మందిర్ బ్రాంచెస్ వచ్చేసి ఫస్ట్ మనకి కవాడిగూడ మెయిన్ బ్రాంచ్ అండి. ఇంకొకటి వచ్చేసి మనకి విద్యానగర్లో ఉంది. తర్వాత హబ్సీగూడ స్ట్రీట్ నెంబర్ 8లో ఉంది. రీసెంట్గా మనకి 4th షోరూమ్ కూడా ఓపెన్ చేశారు. శారదా థియేటర్ బ్యాక్ సైడ్ అండి, సరూర్ నగర్ శారదా థియేటర్ బ్యాక్ సైడ్లో మనకి శ్వేతా సారీ మందిర్ 4th బ్రాంచ్ రీసెంట్గా ఓపెన్ చేశారు. దాంట్లో శారీస్ అన్నీ కూడా హోల్సేల్ అండి, హోల్సేల్ అండ్ రిటైల్ అండి. హోల్సేల్ అండ్ రిటైల్ అంటే తక్కువ అమౌంట్లోనే ఉంటుంది. తక్కువ అమౌంట్. ఓకే, నెక్స్ట్ సారీ అండి పట్టు అండి. పట్టులో లైట్ వెయిట్ అండి. ఓకే, పట్టులో లైట్ వెయిట్ బిగ్ బోర్డర్ వచ్చింది. బ్లూయిష్ కలర్స్ లో మనకి అన్ని కలర్స్ ఏమేమి ఉన్నాయో బ్లూలో సేమ్ అన్ని షేడ్స్ కూడా మనకి ఈ శారీలో డిజైన్ చేశారు. అక్కడ బ్లూలోనే కానీ స్కై బ్లూ కలర్ అంటారు కదా, సేమ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. దాంట్లోనే మనకి మొత్తం క్రీపర్ పార్ట్ గజిబిజిగా లేకుండా డిజైన్ అంతా కూడా చక్కగా ఒక చిన్న చిన్న పెటల్స్తో మనకు ఒక చిన్న ఫ్లవర్స్ ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా మనకి సింగిల్ ఫ్లవర్ అంటే బుటీస్ లాగా డిజైన్ చేశారు. నీట్గా క్లియర్గా కనిపిస్తుంది డిజైన్. 2 సైడ్స్ చూసినట్లయితే ఒక వేవ్ లైన్ లాగా ఇచ్చి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్, అలాగే ఒక ఫ్లవర్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. అంటే 2 సైడ్స్ కూడా పళ్ళుకి మనకి ఇదే బోర్డర్ కనిపిస్తుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. బ్లూ కలర్స్లోనే మనకి షేడెడ్లో ఉంది. యాక్చువల్లీ కాంబినేషన్ రాదండి, చాలా తక్కువ కలర్స్లో. ఇక్కడ పైన చూసినట్లయితే మనకి జిగ్జాగ్ లైన్స్తో కడ్డీ బోర్డర్ ఒకటి ఇచ్చారు, చిన్న బోర్డర్ ఇచ్చారు. కింద ఇదే బోర్డర్ అంటే ఇదంతా కూడా మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ తీసుకున్నారనమాట. బ్యాక్గ్రౌండ్లో ఇదే బోర్డర్ మనకి కింద బోర్డర్లో కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఇక్కడ మనకి కొంచెం బిగ్
బిగ్ బోర్డర్ వచ్చింది. అంటే ఆ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా మనకి ఇంకొక 2 బోర్డర్స్ ఇచ్చారనమాట. ఇక్కడ మనకి బెంటెక్స్ టైప్ ఆఫ్ బోర్డర్ తీసుకున్నారు. అంటే బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ మనకి బ్లూ కలర్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి పింక్ కలర్, ఒక హాఫ్ అది ఒక హాఫ్ ఈ కలర్ తీసుకున్నారు. దాంట్లో మనకు ఒక టర్నింగ్ క్రీపర్ లాగా ఇచ్చారు. ఇది మొత్తం అంతా కూడా మనకి పింక్ అండ్ బ్లూ కలర్స్ కాంబినేషన్తో వచ్చింది, జెరీతో ఇచ్చారనమాట. ఇక్కడ కూడా చూసినట్లయితే మనకి గ్రీన్ పైన బ్లూ కలర్స్ కనిపిస్తుంది. బ్లూ కలర్తో మనకి అవుట్లైన్ ఇచ్చేసారు. మొత్తం లోపలంతా కూడా ఫిల్లింగ్ అంతా మనకి మొత్తం జరీతో ఇచ్చారు. అంటే త్రిబుల్ బోర్డర్ వచ్చింది, పైన మనకి చిన్న బోర్డర్, కడ్డీ బోర్డర్ వచ్చేసింది. ఇది మొత్తం అంతా కూడా మనకి కల్నేత బ్యాక్గ్రౌండ్ అండి. బ్లూ కలర్ అలాగే పళ్ళు కలర్ ఏదైతే ఉందో స్కై బ్లూ కలర్, ఈ 2 కలర్స్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. దాంట్లో మనకి జరీతో మొత్తం టర్నింగ్ క్రీపర్ తీసుకున్నారు. టర్నింగ్ క్రీపర్ మొత్తం కూడా హెవీ జరీ కనిపిస్తుంది, ఫ్లవర్ డిజైన్ లోపల మీనా వర్క్ స్టైల్లో బ్లూ కలర్స్తోనే ఇచ్చారనమాట. ఇక్కడ మనకి కొంచెం వైలెట్ బ్లూ కనిపిస్తుంది, ఇక్కడ వచ్చేసరికి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఈ క్రీపర్ పార్ట్లో ఎక్కడైతే మధ్యలో గ్యాప్స్ ఉన్నాయో ఈ గ్యాప్స్ అన్ని ఫిల్ చేయడానికి మనకి ఒక డాట్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా కంటిన్యూ చేశారు. దానివల్ల ఏంటంటే కొంచెం హెవీ లుక్ కనిపిస్తుంది సారీ. దీనిపైన ఇంకా మనం గోల్డ్ పెట్టినా కనిపించదు, ఎంత తక్కువ గోల్డ్ పెడితే అంత బాగుంటుంది, రిచ్ లుక్ ఉంటుంది. మొత్తం శారీ అంతా కూడా మనకి ఇలాగే వచ్చింది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. సెల్ఫ్ డిజైనింగ్ వచ్చింది, చిన్న చిన్న మ్యాంగోస్ డిజైన్ వచ్చింది. దీని మీద వర్క్ చేయించుకుంటే ఇంకా బాగుంటుందండి. ఈ శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో దీంట్లో బ్లూ కలర్ కనిపిస్తుంది కదా మీకు, ఈ బ్లూ కలర్ కాంబినేషన్తో ఇక్కడ వర్క్ చేయించినట్లయితే మనకి సెల్ఫ్ డిజైనింగ్ లాగా ఉంటుంది, ప్లస్ షైనింగ్ కూడా ఉంటుంది. పైన చూసినట్లయితే కడ్డీ బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేశారు. కింద కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. దాంతోపాటు ఈ డిజైనే యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే అంటే జరీ లేకుండా సెల్ఫ్ డిజైన్, ఓన్లీ థ్రెడ్ వర్క్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 7,918 రూపీస్ అండి. నెక్స్ట్ సారీ అండి పట్టు అండి, కంచి పట్టులో మొత్తం పైతానీ డిజైన్ వస్తుందండి. పైతానీ డిజైన్. ఓకే. ఈ డైమండ్ ఏదైతే ఉందో ఈ డైమండ్ లోపల మనకి మెహందీ గ్రీన్ కలర్ యాడ్ చేశారు. ఇదంతా కూడా మనకి ఎల్లో కలర్, లెమన్ ఎల్లో కలర్ వచ్చింది. లెమన్ ఎల్లో కలర్ పైన మనకి జరీ వచ్చేసరికి సెల్ఫ్ డిజైనింగ్ కనిపిస్తుంది అనమాట. 2 సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే మీరు ఒక ఆర్టిన్ షేప్ లాగా ఇచ్చేసి లోపల చిన్న చిన్న లీవ్స్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుందండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే శారీ బేస్ కలర్లోకి ఇక్కడ మనకి మిక్స్ అవ్వడం వలన మనకి ఈ కలర్ కొంచెం బాగా కనిపిస్తుంది. అక్కడ వచ్చేసరికి మనకి సెల్ఫ్ డిజైన్ ఇచ్చారనమాట. ఇక్కడ పళ్ళులో ఈ బోర్డర్ అనేది చిన్న చిన్న డైమండ్స్ బోర్డర్ అనేది త్రూ అవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఈ సెకండ్ బోర్డర్ ఏదైతే ఉందో ఈ జిగ్జాగ్ లైన్స్ బోర్డర్, ఈ బోర్డర్ వచ్చేసి మనకి ఓన్లీ పళ్ళులో మాత్రమే వస్తుందండి. శారీలోకి వచ్చేసరికి మనకి ఒక టర్నింగ్ క్రీపర్ లాగా ఇచ్చారు. అది కూడా మనకి లైట్ గ్రీన్ కలర్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. అంటే బెంటెక్స్ బోర్డర్ ఇచ్చారు. ఇదే బోర్డర్ ఈ శారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. త్రూ అవుట్ శారీ అంతా కూడా 2 సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు, గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్ బోర్డర్. అలాగే శారీ అంతా చూసినట్లయితే శారీ మొత్తం కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసి దాని లోపలే మనకి సన్నటి సెల్ఫ్ లైన్స్ కనిపిస్తున్నాయి. ప్లస్ మనకి లీవ్స్ చూసినట్లయితే లోపల అంతా కూడా అవుట్లైన్ మనకి జరీతో ఇచ్చి లోపల శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కనిపించే విధంగా డిజైన్ చేశారు కట్ వర్క్ స్టైల్లో. ఇక్కడ మిగిలిన ఫ్లవర్స్ అంతా కూడా అవుట్లైన్ మాత్రం శారీ కలర్ వచ్చేసి ఫ్లవర్ లోపల ఫిల్లింగ్ జరీ వచ్చింది. ఫుల్ శారీ వస్తుంది, మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలానే కంటిన్యూ అవుతుందండి. కట్ వర్క్ స్టైల్లో, కట్ వర్క్ స్టైల్ ఎక్కువ జరీ కాకుండా మనకి ఇది ఇక్కడ వచ్చేసి మనకి లీవ్స్ పార్ట్లో జరీ కాకుండా శారీ బేస్ కలర్ కనిపించే విధంగా ఇచ్చారు. ఈ శారీకి బ్లౌజ్ అండి ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్, మొత్తం టోటల్ ప్లెయిన్ ఇచ్చారండి. పైన బోర్డర్స్ చూసినట్లయితే మనకి జిగ్జాగ్ లైన్ బోర్డర్ ఏదైతే వచ్చిందో పళ్ళులో సేమ్ బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. కాకపోతే ఏంటంటే మనకి జరీ ఇవ్వకుండా ఓన్లీ థ్రెడ్ వర్క్ గ్రీన్ కలర్ కనిపించే విధంగా డిజైన్ చేశారు. 2 సైడ్స్ కూడా ఈ శారీకి 2 సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కాస్ట్ అడుగుతాం 7,918 రూపీస్ అండి. నెక్స్ట్ శారీ అండి కంచిపట్టు మేడం. కంచిపట్టులో మనకి బ్లూ కలర్ శారీ, దీనికి పళ్ళు వచ్చేసి మనకి లైట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దీంట్లోనే బ్లూ కలర్ అలాగే క్రీమ్ కలర్ మిక్స్ చేస్తే ఏ కలర్ అయితే వస్తుందో సేమ్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది, లైట్ కలర్ కాంబినేషన్. దానిపైన మనకి మ్యాంగోస్తో ఉన్నటువంటి ఒక బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ని మనకి లైన్స్ లాగా క్రియేట్ చేశారనమాట. ఫుల్ 1 మీటర్ పళ్ళు వచ్చే విధంగా తీసుకున్నారు, మొత్తం జరీతో వచ్చింది. అక్కడక్కడ మనకి ఎల్లో అండ్ బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే పైన ఒక చిన్న బోర్డర్ ఇచ్చారండి, కడ్డీ బోర్డర్, అది కూడా మనకి జరీతో ఇచ్చారు, కడ్డీ బోర్డర్ ఇచ్చారు. తర్వాత ఇదే బోర్డర్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఏంటంటే పైన మనకి గోల్డ్ జరీ వచ్చింది కదా, కింద వచ్చేసరికి సిల్వర్ జరీ వచ్చింది. దానిపైన మళ్ళీ ఇంకొకటి జరీ కలర్ కాంబినేషన్తో కడ్డీ బోర్డర్ కూడా ఇచ్చారు.
2 బోర్డర్స్ ఇచ్చారనమాట. అలాగే త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్ వస్తుంది. ఇక్కడ ఏదైతే ఫ్లవర్ డిజైన్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో కనిపిస్తుందో సేమ్ ఇదే డిజైన్ని మనకి ఇక్కడ జరీతో హైలైట్ చేశారనమాట. సేమ్ డిజైన్ అనమాట. కాకపోతే ఇక్కడ మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది, ఇక్కడ మనకి జరీతో వచ్చింది. మధ్యలో ఇట్లా ఒక వేవ్ లాగా చిన్న క్రీపర్ పార్ట్ని ఇచ్చారు. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ అంతా కూడా బ్రైట్గా కనిపిస్తుంది. డిజైన్ వస్తుంది సెల్ఫ్ పళ్ళు కలరే సేమ్ ఇచ్చారండి యాజ్ ఇట్ ఈస్గా. కాకపోతే దీంట్లో డిజైన్ వచ్చేసి మనకి శారీలో ఏదైతే డిజైన్ ఉంటుందో ఆ డిజైన్ని మనకి కంటిన్యూ చేశారనమాట. మొత్తం అంతా కూడా సెల్ఫ్ డిజైనింగ్ వచ్చింది. ప్లస్ మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా పైన గోల్డ్ జరీతో వచ్చిన బోర్డర్ ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 2618 రూపీస్ అండి. నెక్స్ట్ శారీ అండి కంచిపట్టు అండి. కంచిపట్టు. ఓకే. పళ్ళు మొత్తం మనకి పింక్ అండ్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్తో మిక్స్ చేసి కల్నిత బ్యాక్గ్రౌండ్తో వచ్చింది. దీంట్లో వచ్చేసరికి ఒక మ్యాంగో మనకి పింక్ కలర్ ఇచ్చారు. లోపల 2 లైన్స్ మనకి జరీతో డిజైన్ చేశారు. ఇంకొకటి వచ్చేసి లోపలంతా కూడా లెమన్ ఎల్లో షేడ్ ఉంటుంది. దానిపైన అంతా కూడా మనకి 2 లైన్స్ జరీతో ఇచ్చారు. ఇట్లా జరీ లైన్స్ ఒక వేవ్ లాగా తీసుకుని మనకి ఒక 2 బోర్డర్స్ లాగా క్రియేట్ చేశారనమాట. అడ్జస్ట్ చూసినట్లయితే మనకి ఒక చిన్న మ్యాంగో ఇచ్చేసి లోపల చుట్టూ అంతా కూడా మనకి పెటల్స్తో మ్యాంగో ఫ్లవర్ ఇచ్చారు. ఇది ఒక కడ్డీ బోర్డర్ లాగా 2 సైడ్స్ కూడా పళ్ళుకి బోర్డర్ అవుతుంది. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే మీకు పైతానీ బోర్డర్ ఇచ్చారండి. మొత్తం పైన జరీతో చిన్న చిన్న డైమండ్స్తో ఒక బోర్డర్ ఇచ్చారు, అంటే గోల్డ్ జరీతో. కింద సిల్వర్ జరీతో సేమ్ బోర్డర్ అనమాట. పైన ఏదైతే బోర్డర్ చూసామో సేమ్ డిజైన్, కాకపోతే సిల్వర్ జరీ వచ్చింది. మిడిల్లో వచ్చేసరికి మనకి బెంటెక్స్ బోర్డరే, కాకపోతే మనకి పైతానీ స్టైల్లో తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే త్రూ అవుట్ శారీ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ మెరూన్ కలర్ తీసుకున్నారు. దాంట్లో కూడా మనకి సన్నటి లైన్స్ ఒక పోగు ఇచ్చారు. తర్వాత మొత్తం డిజైన్ చూసినట్లయితే మీకు ఇది మ్యాంగో షేపే కనిపిస్తుంది. కాకపోతే లీవ్స్తో అవుటర్ లైన్ అంతా కూడా మనకి మ్యాంగో షేప్ ఉంటుంది. ఈ లీవ్స్తోనే మనకి ఈ షేప్ క్రియేట్ చేశారు. ఇంకొకటి వచ్చేసి మొత్తం కూడా మనకి మ్యాంగో షేపే కానీ ఇట్లా హిల్స్ టైప్లో ఉండేటట్లుగా తీసుకుని లోపల మరూన్ కలర్ అండ్ పింక్ కలర్ డాట్స్ ఇచ్చారనమాట. దానికి ఒక క్రీపర్ అటాచ్ చేసి ఇట్లా క్రాస్ లైన్స్ వచ్చే విధంగా తీసుకున్నారు. బ్లౌజ్ వచ్చేసి మనకి కల్నీత బ్యాక్గ్రౌండ్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. దానిపైన మనకి సెల్ఫ్ డిజైనింగ్ వచ్చింది. ఒక చిన్న ఫ్లవర్ అలాగే ఒక చిన్న మ్యాంగో బుట్టి ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే మనకి మ్యాంగో బోర్డర్స్ ఇచ్చారనమాట. ఇక్కడ ఓన్లీ సింగిల్ మ్యాంగో కనిపిస్తుంది పింక్ కలర్ థ్రెడ్ వర్క్తో. లోపల గ్రీన్ కలర్ మ్యాంగో ఇచ్చారనమాట. ఈ మిడిల్ పార్ట్లో ఎటువంటి జరీ అనేది యూస్ చేయలేదు. పైన కింద మాత్రం పైన గోల్డ్ కలర్ జరీ, కింద సిల్వర్ జరీ యూస్ చేశారు. టోటల్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది. ఈ సారీ కాస్ట్ అండి 7918 రూపీస్ అండి. నెక్స్ట్ సారీ అండి పట్టు అండి. పట్టు. పట్టులో డిఫరెంట్ అండి. వైలెట్ కలర్ అండ్ బ్రిక్ కలర్ మిక్స్ అయింది ఇది. అది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ వచ్చేసి కొంచెం ఈ దీంట్లో తీసుకున్న 2 కలర్స్ కూడా కొంచెం డిఫరెంట్గా తీసుకున్నారు. ఇక్కడ లెమన్ ఎల్లో కలర్ అండ్ వైలెట్ కలర్ మిక్స్ కలర్ కాంబినేషన్తో బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. దాని మీద మనకి చిన్న చిన్న బూటీస్ లైన్ ఇచ్చారనమాట. అట్లాగే మనకు ఒక 5-6 లైన్స్ పళ్ళులో డిజైన్ చేశారు. టోటల్ పళ్ళు అంతా కూడా మనకి సేమ్ డిజైన్ వస్తుంది. సపరేట్గా బోర్డర్స్ అంటూ ఏమి ఇవ్వలేదండి. అలాగే పైన బోర్డర్స్ చూసినట్లయితే త్రూ అవుట్ శారీ బోర్డర్స్ అంతా కూడా మనకి బ్రిక్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాని మీద మనకి డైమండ్స్ వచ్చే విధంగా 2 సైడ్స్ ఇచ్చారు. మిడిల్లో బోర్డర్ వచ్చేసరికి ఈ కలర్ కాంబినేషన్ మనకి పళ్ళు కలర్ ఇచ్చారనమాట. మనకి సేమ్ ఇదే బోర్డర్ కింద కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఈ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ కూడా ఇచ్చారు కింద. పైన బోర్డర్ యాజ్ టీజ్గా ఇక్కడ కంటిన్యూ అవుతుంది. దానిపైన మనకి గ్రీన్ కలర్ అండ్ వైలెట్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దానిపైన గోల్డ్ కలర్తో ఒక ఫ్లవర్ అలాగే వైలెట్ కలర్తో ఇంకొక ఫ్లవర్ డిజైన్ చేశారు. ఇది మనకి కింద బోర్డర్లో మాత్రమే కంటిన్యూ అవుతుంది. పైన బోర్డర్ వచ్చేసరికి నార్మల్గా ఈ బోర్డర్ మాత్రమే ఉంటుందన్నమాట. అలాగే త్రూ అవుట్ శారీ చూసినట్లయితే మనకి వైలెట్ కలర్ అండ్ బ్రిక్ కలర్ మిక్స్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దాంట్లో మనకి ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో ఆల్టర్నేట్ డిజైన్స్ అనమాట. ఒక ఫ్లవర్ డిజైన్ని హైలైట్ చేశారు, ఇంకొక ఫ్లవర్ డిజైన్ని సేమ్ సెల్ఫ్ కలర్తో ఇచ్చారనమాట. అంటే ఎక్కువ జరిగి కనిపించే విధంగా కాకుండా మనకి ఓన్లీ చిన్న చిన్న బుటీస్ లాగా ఎక్కువ మనకి హైలైట్ అయ్యే విధంగా ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది ఇదే కలర్స్ కాంబినేషన్తో. మరి బ్లౌజ్ ఏ కలర్ వచ్చిందో చూద్దాం. బాడీలో ఏదైతే మిడిల్ పార్ట్లో డిజైన్ వచ్చిందో
బ్లౌజ్ అదే డిజైన్ అదే డిజైన్ ఇక్కడ కంటిన్యూ చేశారు. సేమ్ పళ్ళు కలర్ కాంబినేషన్స్ వచ్చింది. పైన బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా మనకి త్రూ అవుట్ సారీ అంతా కూడా ఏ కలర్స్ కాంబినేషన్ అయితే ఇచ్చారో సేమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. కింద కూడా మనకి సేమ్ అండి. ఇక్కడ ఒక చిన్న చేంజ్ ఉంటుందన్నమాట. ఒకటి వచ్చేసి మనకి శారీలో ఒక ఫ్లవర్ని హైలైట్ చేసి ఒక ఫ్లవర్ని మనకి సేమ్ సెల్ఫ్ కలర్తో ఇచ్చారు కదా, ఇక్కడ అలా కాకుండా మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్తోనే ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 2318 రూపీస్ అండి. నెక్స్ట్ శారీ అండి, పట్టులో డిజైనర్ అండి. పట్టులోనే మనకి డిజైనర్ శారీ, మొత్తం శారీ అంతా కూడా గోల్డ్ కలర్ వచ్చింది. పళ్ళు మనకి లైట్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. ఇది వచ్చేసి లైట్ గ్రే కలర్ కనిపిస్తుంది. లెమన్ ఎల్లో అండ్ బ్లూ కలర్ మిక్స్ చేస్తే మనకి ఈ కలర్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. దీంట్లో అంతా కూడా మనకి ఇట్లా క్రాస్ లైన్స్ వచ్చే విధంగా మనకు ఒక సన్నటి క్రీపర్ డిజైన్ చేశారు. ఫుల్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి ఫ్లవర్ లేకుండా ఓన్లీ లీవ్స్తోనే ఇట్లా మనకి ఒక వేవ్ లాగా డిజైన్ ఇచ్చారనమాట. ఇది మనకి పళ్ళులో వచ్చినటువంటి బోర్డర్స్. అలాగే శారీ బోర్డర్స్ చూసినట్లయితే మనకి బెంటెక్స్ టైప్లోనే ఈ బోర్డర్ని పైతానీ బోర్డర్ అంటారు. మనకి బెంటెక్స్ టైప్లోనే వచ్చింది. ఈ పైన వచ్చేసి మనకి ఒక చిన్న కడ్డీ బోర్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్ కాంబినేషన్తో. కింద వచ్చేసరికి చిన్న చిన్న డైమండ్స్ ఉన్నట్టుగా ఒక చిన్న డిజైన్ ఇచ్చారు, గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్. మిడిల్లో మాత్రం మనకి బెంటెక్స్ టైప్లోనే పైతానీ డిజైన్ తీసుకున్నారు అన్నమాట. ఇక్కడ పింక్ కలర్, ఇక్కడేమో మనకి బ్లూ కలర్ కనిపిస్తుంది. దానిపైన మనకి పైతానీ బోర్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్ కాంబినేషన్తో. మ్యాంగోస్, చిన్న చిన్న మ్యాంగోస్ని లీవ్స్ లాగా ఇచ్చారు. ఇక్కడ ఏదైతే బోర్డర్ వచ్చిందో సేమ్ బోర్డర్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే శారీ మిడిల్ పార్ట్ చూసినట్లయితే స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్ అండి, కానీ ఆ స్ప్రే టిష్యూలోనే కొంచెం ఎక్కువ కనిపించే విధంగా, బ్రైట్గా కనిపించే విధంగా మనకి జరీ ఇచ్చారు. దానిపైన మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది. ఓన్లీ ప్లెయిన్ క్రీపర్ లాగా తీసుకుని అక్కడక్కడ మనకి సింగిల్ లీఫ్ వర్క్ మాత్రమే వచ్చింది. దానిపైన ఏంటంటే బ్లూ కలర్ కాంబినేషన్తో చిన్న లీవ్స్ పార్ట్ ఇచ్చారు, పెటల్స్ ఇచ్చారు. గ్రీన్ కలర్ స్ప్రే టిష్యూతో మనకి లీవ్స్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా క్లియర్గా డిజైన్ అనేది క్లియర్గా తెలిసే విధంగా మనకి ఇట్లా క్రాస్ లైన్స్ లాగా తీసుకున్నారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. ఇది బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళు కలర్ ఏదైతే వచ్చిందో సేమ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. ఒక చిన్న బూటీ వచ్చేసి బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు, ఇంకొకటి వచ్చేసి ఎల్లో కలర్ తీసుకున్నారు. అలాగే త్రూ అవుట్ శారీ అంతా మనకి బోర్డర్స్ ఏదైతే ఇచ్చారో కలర్స్ కాంబినేషన్తో సేమ్ కలర్స్ కాంబినేషన్తో వచ్చింది. యాజ్ ఇట్ ఈస్గా పైన కింద బోర్డర్ సేమ్ కామన్గా ఇచ్చారండి. మిడిల్లో బోర్డర్ వచ్చేసి మనకి అక్కడ టర్నింగ్ క్రీపర్ వచ్చింది శారీలో. ఇక్కడ మ్యాంగోస్ డిజైన్ ఇచ్చారు, కాకపోతే ఇక్కడ ఎటువంటి జరీ అనేది యూస్ చేయలేదు. మిడిల్లో మొత్తం కూడా మనకి ప్లెయిన్ వచ్చిందనమాట. అంటే శారీ కలర్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 3518 రూపీస్ అండి. ఓకే శేఖర్ గారు, శ్వేతా శారీ మందిర్లో ఉన్నటువంటి లైట్ వెయిట్ శారీస్ ప్లస్ మనకి రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నటువంటి శారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ కోసం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదండి, శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ లైట్ వెయిట్ అలాగే రీజనబుల్ రేట్స్లో చాలా బాగున్నాయి కదా. ఇప్పటివరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే గాంధీనగర్, కవాడిగూడ, పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేతా శారీ మందిర్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యుడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.